చేగుంట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాలకు నూతనంగా ఎన్నికైన పదాధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ శ్రీనివాసరావు వజ్రే పలు సూచనలు చేశారు. సంఘాలను ఏ విధంగా అభివృద్ధి పరుచుకోవాలి, కనీసం నెలకు 20 నుండి 30 వేల రూపాయల వరకు ఏ విధంగా ఆదాయం పొందాలి, పలు అంశాలపై సిఆర్పీలు వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఐకేపీ కార్యాలయ ఆవరణలో నా మొక్క నా బాధ్యత భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డిపిఎం జాన్ కెనడీ, ఏపీఎం లక్ష్మి నరసమ్మ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లావణ్య, సిఆర్పీలు శోభ, అనురాధ, సిసిలు రామస్వామి, గడ్డం స్వామి, శ్వేత, అంజయ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంత గట్టిగా ఉండాలి అనేది మా సిఆర్పీ పోయేటప్పుడు చెప్పిపోతారు. మాకు మీరు ఏం నేర్చుకున్నా గట్టిగా మెదడులో పెట్టుకోండి. 3 సంవత్సరాలు మీరు ఉంటారు కదమ్మా, మీరు చెప్పేది విన్నా వినకుండా 100 గొంతుకలు ఒకటై మళ్ళీ వాళ్ళకి చెప్పండి. ఒకరు వింటారు. 10 కుటుంబాలు బాగుపడ్డా మన లక్ష్యం నెరవేరినట్టే. కాబట్టి మీరు సమావేశాల్లో మంచిగా మాట్లాడే స్థాయికి మీరు రావాలంటే చదువుకున్న వాళ్ళు అయితే ఇట్లాంటి మంచి పుస్తకాలు ప్రభుత్వం ఇస్తుంది, మంచి బుక్లెట్స్ ఇస్తుంది. ఈరోజు చేగుంట మండలంలో గ్రామ సంఘాలకు కొత్తగా ఎన్నికైన పదాధికారులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళు దాదాపు 3 సంవత్సరాల కాలంలో మరి రాబోయే కాలంలో వాళ్ళ సంఘాలను ఏ రకంగా నడిపించాలి, సంఘాల్లో ఆర్థిక అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ ఏ రకంగా వాళ్ళకు పైకి తేవాలనే ఒక విషయాలను ఈరోజు ఇక్కడ సిఆర్పీల ద్వారా, అంటే సెట్కు పంపిన సిఆర్పీల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళు ఒక సంఘం నిర్మాణం ఏ రకంగా చేయాలా, సంఘం సమావేశాలు ఏ రకంగా చేసుకోవాలి, పొదుపులు ఏ రకంగా చేసుకోవాలి, అప్పులు ఏ రకంగా తిరిగి వసూలు చేసుకోవాలి, ఒకవేళ మనము లోన్స్ కానీ ఏమన్నా తీసుకుంటే ఏ రకంగా మనము వ్యాపారాలు కానీ సేవలు కానీ తర్వాత పరిశ్రమలు కానీ నెలకొల్పుకొని మరి సుస్థిర ఆదాయాలు రావాలనే విషయాలతో పాటు మరి ప్రభుత్వం అమలు చేసే సామాజిక కార్యక్రమాలు అట్లాగే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల పైన కూడా పూర్తిగా అవగాహన చేసి మరి వాళ్ళని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి భవిష్యత్తులో గ్రామంలో ఉండే ఎస్హెచ్జి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ అభినందనలు.